కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందమ్మా? కర్కాటక రాశి వారికి భూ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా తోబుట్టువులతో, మిత్రులతో, వృత్తికి సంబంధించిన విషయాలలో, వృత్తిపరమైన విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంది. నూతన వృత్తిలో మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. నూతన వ్యక్తులతో కలిపి చక్కటి సంభాషణలు చేయడం, అదేవిధంగా వ్యక్తిగత అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకోవడం, మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్వేగాల్ని అధిగమించాలి. వృత్తిపరమైన విషయాల్లో ఇబ్బందికరమైన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా స్థిరాస్తుల విషయంలో కావచ్చు, భూమికి సంబంధించిన అంశాలలో కావచ్చు, ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా ప్రత్యర్థుల మీద మీరు విజయాన్ని సాధించే ప్రయత్నాల్లో కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. డ్రైవింగ్ విషయాల్లోనూ, నిద్రకు సంబంధించిన విషయాల్లోనూ తగిన జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళి మానసిక, శారీరక ఆరోగ్యాల మీద దృష్టి కేటాయించి అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా సింహరాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆగిన పనులు అనుకూలంగా ముందుకెడతాయి. వ్యక్తిగత ధైర్యం పెరుగుతుంది. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. భూమికి సంబంధించిన విషయాలు, రియల్ ఎస్టేటు, కుటుంబ సభ్యుల సహకారం, అన్నదమ్ముల యొక్క సహకారంతో పనులు సాధించుకుంటారు. ఉత్సాహం పెరుగుతుంది. శక్తితో అనుకున్న పనులు సాధించగలుగుతారు. ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా అది అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. భూమికి సంబంధించిన విషయాల మీద ధనాదాయం వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా తండ్రి, పెద్దలు, వారి యొక్క సహకారం, ఉన్నత విద్య, అదేవిధంగా ఆశీస్సులు లభ్యమవడం మొదలైన వాటికి సంబంధించి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఆగిన పనులు చురుకుగా, ఉత్సాహంగా ముందుకు వెళ్లే అవకాశం అనేది ఉంది. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనుకూలిస్తుంది. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. శ్రమతో, బాధ్యతలతో, పనులలో ఎదురవుతున్న ఒత్తిళ్లని అధిగమించే ప్రయత్నాల్లో విజయాన్ని సాధించే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆకస్మికమైన ఇబ్బందులు, ఒత్తిడి, సవాళ్లు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో, ఆగిన కార్యక్రమాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. శ్రద్ధ తీసుకుంటారు. తోబుట్టువులతో, మిత్రులతో కలిపి చేసే చర్చలు, ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు, నెట్వర్క్ పెంపొందించుకోవడం, చురుకుగా పనులు ముందుకు సాగడంలో మీ యొక్క ఆలోచనలతో మీరు ముందుకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో, శ్రద్ధతో ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించగలుగుతారు.